2 లక్షల పెట్టుబడి, అన్లిమిటెడ్ గ్రోత్. ఎకోబ్లూ యాడ్బ్లూ ఫ్రాంచైజీ. స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్, గ్రేట్ రిటర్న్స్. ఊహించండి, ఓ వ్యక్తి జైలు నుంచి పెరోల్పై బయటకొచ్చాడు, కానీ మళ్ళీ జైలుకు వెళ్ళలేదు. 1 కాదు 2 కాదు, ఏకంగా 40 ఏళ్లు పోలీసుల కళ్ళు గప్పి తిరిగాడు. ఇంతకాలం ఎక్కడున్నాడో తెలుసా? దాక్కొని కాదు, అందరికీ కనిపించేలా ప్రభుత్వ ఉద్యోగం చేశాడు. అంతేకాదు, గవర్నమెంట్ టీచర్గా మంచి పేరు తెచ్చుకొని ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డు కూడా అందుకున్నాడు. చివరకు రిటైర్ అయిన తర్వాత పోలీసులకు చిక్కాడు. ఇంతకీ ఈ 40 ఏళ్లలో ఏం జరిగింది? ఓ జీవిత ఖైదీ ప్రభుత్వ ఉద్యోగం ఎలా సంపాదించాడు? అధికారులు ఇన్నాళ్లు ఎలా గుర్తించలేకపోయారు? ఇప్పుడు ఇదే పెద్ద ప్రశ్నగా మారింది. ఇక ఈ కథలో అసలు షాకింగ్ విషయం ఏంటంటే, వీరన్న 40 ఏళ్ల పాటు ఎక్కడో అజ్ఞాతంలో ఉండలేదు. అందరి మధ్య సాధారణ వ్యక్తిగా జీవించాడు. ఆంధ్రప్రదేశ్లోని గుడివాడ ప్రాంతంలో ప్రభుత్వ టీచర్గా ఉద్యోగం సంపాదించి ఎన్నో ఏళ్ల పాటు విధులు నిర్వహించాడు. 2004లో ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు కూడా అందుకున్నాడు. ఆ తర్వాత 2013లో ప్రభుత్వ ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యారు. అంటే ఒకవైపు జీవిత ఖైదు శిక్ష అమల్లో ఉండగా, మరోవైపు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ అవార్డు తీసుకుని చివరకు రిటైర్మెంట్ కూడా పూర్తి చేశాడు. ఈ విషయం బయటకు రావడంతో ఇన్నేళ్ల పాటు వ్యవస్థ ఎలా గుర్తించలేకపోయిందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే దాదాపు 4 దశాబ్దాల తర్వాత వీరన్న కథకు బ్రేక్ పడింది. వరంగల్ సెంట్రల్ జైల్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ అతడి ఆచూకీని గుర్తించి 2024 మే 16న అరెస్ట్ చేసింది. అనంతరం చర్లపల్లి సెంట్రల్ జైలుకు తరలించారు. జైళ్ల శాఖ కూడా అతడిపై చర్యలు తీసుకుంది. ఇప్పటి వరకు సంపాదించిన రిమిషన్ ను రద్దు చేయడంతో పాటు 3 ఏళ్ల పాటు పెరోల్, ఫర్లో వంటి సౌకర్యాలు ఇవ్వకూడదని మెమో జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వీరన్న భార్య చారమ్మ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. వృద్ధాప్యంలో ఉన్న తన భర్తను ఇన్నేళ్ల తర్వాత మళ్లీ కఠిన చర్యలకు గురి చేయడం సరికాదని ఆమె తరపున వాదనలు వినిపించాయి. కానీ ఈ వాదనలను హైకోర్టు అంగీకరించలేదు. వీరన్న కావాలనే జైలుకు తిరిగి వెళ్లకుండా పరారీలో ఉన్నాడని, తన నేర చరిత్రను దాచిపెట్టి ప్రభుత్వ ఉద్యోగం పొందడం తీవ్రమైన అంశమని కోర్టు స్పష్టం చేసింది. అదే సమయంలో 40 ఏళ్ల పాటు ఓ జీవిత ఖైదీ ప్రభుత్వ ఉద్యోగం చేసి ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డు అందుకుని రిటైర్ అయ్యే వరకు జైళ్ల శాఖ గుర్తించకపోవడంపై న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా పెరోల్పై బయటకు వచ్చే ఖైదీల కోసం ప్రత్యేక ట్రాకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని, వారిపై నిరంతర మానిటరింగ్ ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. దీంతో ఈ కేసులో ఇప్పుడు 2 అంశాలు హాట్ టాపిక్ గా మారాయి. 40 ఏళ్ల పాటు పోలీసులకు చిక్కకుండా జీవించిన వీరన్న కథ ఒకటైతే, ఇంతకాలం అతడిని గుర్తించలేకపోయిన వ్యవస్థ వైఫల్యం మరొకటి.